చిట్కాల్లోని సునాముఖి ఆకు చూర్ణం సిరీస్లో ఇది 4th వీడియో. ఇంతకుముందు వీడియోస్లో సునాముఖి చూర్ణం విశిష్టత, వివిధ వైద్య పద్ధతుల్లో వైద్య విధానాల్లో సునాముఖి ఆకు ప్రాముఖ్యత, ఇంకా కొన్ని సునాముఖి ఆకు వివిధ అనుపానాలతో కలిపి చేసిన కొన్ని చిట్కాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మరికొన్ని చిట్కాలను చూద్దాం. ఇవాళ వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి 3 తులాల చింత ఆకుతో చేసిన రసం, అంటే చింతాకుని నూరి తీసిన రసం 3 తులాల్లో పావు తులం ఈ సునాముఖి ఆకు చూర్ణాన్ని కలుపుకుని ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లేదా మార్నింగ్ ఏదైనా పలహారం అయిన తర్వాత ఒక 2 గంటలు టైం తర్వాత దీన్ని ఒక 3 తులాల చింతాకు రసంలో పావు తులం సునాముఖి ఆకు చూర్ణం కలుపుకుని తింటూ ఉంటే గనక కఫ దోషాలు, అంటే మనలో 3 తత్వాలు ఉంటాయి, వాత పిత్త కఫ అని. అలాగే మనం హోమియో పరిభాషలో సొరా సిఫిలిస్ సైకోసిస్ అని కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ కఫతత్వం ఏదైతే ఉందో ఆయుర్వేద పరిభాషలో మనం చెప్పే వాత పిత్త కఫాల్లో కఫ దోషాల వల్ల వచ్చే అనేక రకాల వ్యాధులు నివారణ పొందుతాయి. కఫ దోషాలన్నీ కూడా తీరుతాయి అన్నమాట. దాంతోపాటు లంగ్స్లో కఫం పెరుగుకునే లక్షణం ఉంటే అది కూడా నివారించబడుతుంది. అదేవిధంగా ఈ చింతాకు రసం సునాముఖి చూర్ణం కాంపోజిషన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్లో కూడా మనకి ఉపశమనం కలుగుతుంది. మన తర్వాతి అనుపానం అల్లంతో చేసింది. 2 తులాల అల్లం రసంలో అరతులం సునాముఖి ఆకు చూర్ణాన్ని కలుపుకుని తీసుకుంటూ ఉంటే కనుక మనకి సన్నిపాత జ్వరం, అంటే టైఫాయిడ్ ఫీవర్లో రిలీఫ్ కలుగుతుంది. దాంతోపాటు ఇండైజేషన్ వల్ల కలిగే అనేక రకాల ఫీవర్స్ నుంచి కూడా తగ్గించడంలో ఈ కాంపోజిషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఈఎన్టీ ప్రాబ్లమ్స్తో బాధపడేవారు, అంటే ఇయర్ నోస్ థ్రోట్ ఇట్లా ఈ బాధలతో బాధపడేవారు ఉదయం పూట ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో ఒక అరతులం వరకు సునాముఖి ఆకు చూర్ణాన్ని కలుపుకుని బాగా డైల్యూట్ చేసుకోవాలన్నమాట చక్కగా, లేదా కషాయం పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. దీన్ని సిప్గా తాగాలి. ఈ విధంగా రెగ్యులర్గా చేస్తుంటే కనుక అన్ని రకాల ఈఎన్టీ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. మన తర్వాతి టిప్లో దోస గింజల రసాన్ని యూస్ చేసి కాంపోజిషన్ని రెడీ చేసుకుంటాం. 3 తులాల దోస గింజల రసం, దోస గింజల నుంచి తీసిన రసంలో ఒక అరతులం వరకు సునాముఖి ఆకు పౌడర్ని కలుపుకుని చక్కగా డైల్యూట్ చేసి రోజు ఉదయాన్నే పరగడుపున తీసుకుంటూ ఉంటే కనుక యూటీఐ, అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, యూరినరీ ట్రాక్లో ఎటువంటి డిజార్డర్స్ ఉన్నా కూడా చక్కగా క్యూర్ అవుతాయి. ఇంకా అసలు ఇవన్నీ కాకుండా రోజు ఉదయాన్నే పరగడుపున, అంటే ముందుగా అయితే మనం పొద్దున్నే లేవగానే 1 లీటర్ కొంచెం వామ్ వాటర్ తాగాలి. తర్వాత వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయిపోయిన తర్వాత మనం ఒక అర గ్లాస్ హాట్ వాటర్లో ఈ పావు తులం మన సునాముఖి ఆకు పౌడర్ని కలుపుకుని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే, అంటే ఒక 40 to 50 డేస్ తీసుకుంటూ ఉంటే కనుక మనం బాడీలో మనం చాలా చేంజెస్ని నోటీస్ చేయొచ్చు. చాలా వరకు బాడీ స్ట్రాంగ్ అవ్వడానికి, ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఐసైట్ ఇంప్రూవ్ అవ్వడానికి, డైజెస్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఇలా ఒకటి కాదు చాలా రకాల ప్రాబ్లమ్స్లో మనం చాలా రకాల ప్రాబ్లమ్స్ తగ్గుముఖం పట్టి మన హెల్త్ ఇంప్రూవ్ అవటం అనేది నోటీస్ చేయొచ్చు. ఇది ఇప్పటి వరకు మనం చేసుకున్న సునాముఖి ఆకు చూర్ణంతో వివిధ అనుపానాలు కలిపి ఉపయోగించుకునే మిక్స్చర్స్, అంటే కాంపోజిషన్స్, వాటి గురించి సంబంధించిన వీడియో. ఇంకా దీనికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న రిలేటెడ్ వీడియో సెక్షన్లో దొరుకుతాయి. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. స్టే హెల్దీ. జై హింద్.